హలో గాయ్స్, దూల్పేట్ పోయినా ఏడికి పోయినా అదే పీసెస్ ఉంటున్నాయి. అందరూ నన్ను ఒక పెద్ద యూట్యూబర్ అనుకుంటారు. దూల్పేట్ కాదు కదా, కోర్ట్లో పోయి తీసుకొస్తాం బ్రో మాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం గణేష్ జోనికి పోతున్నాం. ఎక్కడికంటే నాగోల్ పోతున్నాం. ఇది గణేష్ హంట్ సిరీస్లో పార్ట్ 3. మళ్ళీ సేమ్ గ్యాంగ్ పోతున్నాం. ఒక పర్సనల్ యాడ్ అయ్యిండు. ఈయన ఎవరో తెలిసే ఉంటుంది. ఎవరు మీరు నా పాత షార్ట్ ఫిల్మ్ చూస్తే అందులో కెమెరామ్యాన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిండు. ఇదే మళ్ళీ సేమ్ గ్యాంగ్ పోతున్నాం. భరతన్న కోసం వెయిట్ చేస్తున్నాం. భరతన్న రాగానే వెళ్ళిపోవడమే. చలో అడిగి వెనక గణేష్ చూపిస్తాం. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతానికి వచ్చింది. మరి పెట్రోల్ బంక్ దాకా కూడా పోదో ఏదన్నా పెట్రోల్ బంక్ అనిపిస్తే పెట్రోల్ కొట్టియాలి. ఆల్రెడీ బ్లింక్ అవుతుంది. ఆడ రిజర్వ్లో కూడా 115 తిరిగింది. మళ్ళీ పోదో పెట్రోల్ కావాలన్నారు, పెట్రోల్ కొట్టియాం ఫ్రెండ్. గాయ్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు, ఏం పాటిస్తలేరు. ముగ్గురు పోతున్నారు ఒక బండి పైన. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వచ్చినాము. అది పెట్రోల్ ఇంకా అయిపోతలేదు. అయిపోయినప్పుడే కొట్టిద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అన్న వాళ్ళు ముందు వెళ్తారు. ఇప్పుడు మన ఉప్పల్లో ఉన్నాం. చలో షెడ్ల కాడికి వెళ్ళినాక చూపిస్తాం. గాయ్స్, సక్సెస్ఫుల్లీ బండి అయితే జలికిస్తుంది. ఇప్పుడే చెప్పినాం కదా 7 కిలోమీటర్ల వరకు బండి వస్తుందని. ఇక్కడికి రాగానే జలికిస్తుంది. చెప్పి 1 మినిట్ వెళ్ళగాలి, అప్పుడే జలికిస్తుంది బండి. పెట్రోల్ బంక్ దాకా ఓదో డౌట్. సో మొత్తానికి అయితే షెడ్ దగ్గరకు వచ్చేసినాం గాయస్. ఇంకో వినాయకులు కనిపిస్తుండొచ్చు మీకు వెనకాల. షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. కరెక్ట్ పెట్రోల్ బంక్ ముందు దగ్గరకు పోగానే బండి అయిపోయింది. మన లక్ వెంటనే కొట్టించి మళ్ళీ తీసుకొచ్చినాము. మొత్తం అన్నీ గణేషులే, అన్నీ. ఇది రాహుల్ కళాకారు, మస్తు ఫేమస్. చూడండి గాయస్, ఇదంతా ధోతి ఫినిష్ వచ్చింది. కొంచెం కుందన్ వర్క్ మంచిగా ఉంది. ఇవన్నీ రాహుల్ కళాకారు స్పెషల్ విగ్రహాలు ఇవి. ఇవన్నీ చిన్నవి కానీ సూపర్ ఉంటాయి గాయస్. చిన్నవి ఫినిషింగ్ చూడండి. ఆ గణేశుడు అయితే చూడండి గాయస్, వేరే ఉంది. అన్నీ అంతే ఉంటాయి. ఇది చూసిరా, శివుడు అన్నీ కలరింగ్ వేసి ఫినిషింగ్ చేసి పెట్టారు గాయస్. సూపర్ ఉంటుంది. ఇది మహారాజా గణేశుడు. మీరు స్ట్రీట్ చూసుకుంటే మళ్ళా రాముడి థీమ్, అది కూడా బాగుంటుంది. ఇవన్నీ మన మహారాజా టైప్ గాయస్. సూపర్ ఉంటుంది అన్నా. కాదు, ఆ రోజు మనం చూసినాం చూడు, అది ఇది 3 షెడ్లు ఉన్నాయంట గైస్. ఇప్పుడు మనం ఇక్కడ తర్వాత 2 షెడ్లు కూడా కవర్ చేద్దాం. చూడండి గైస్, ఇవన్నీ గణేషులు. అంత బాగానే ఉన్నాయి గైస్. కాదు నవీనన్న, మనం చూసినాం చూడ, చూద్దాం దా. ఫినిషింగ్ అయిపోయి ఉంటుంది కదా. ఇదో ఇక్కడ ఉంది కదా, ఇది బ్లూ కలర్ది. ఇదో గైస్, ఇదే. అది ఇంకా ఫినిషింగ్ కాలే. ఈ గణేశుడిని కూడా అనుకున్నాం గైస్ మేము. ఇది కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి థీమ్ వస్తుంది, అందుకే తీసుకుందామని ప్లాన్ వేసినాము. కానీ ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఇదంతా వర్క్ వస్తుంది ఇంకా ఇక్కడ ఇంకా మళ్ళా మన కిరీటం కాలేదు, అవన్నీ కాలేదు. ఏమో మరి డ్యామేజ్ అయినట్టుంది. ఇది ఫినిషింగ్ అయినట్టే ఉంది. కాలే అన్న, అసలు స్టార్ట్ చేయలేదు, అందుకే అట్లా పెట్టండి. స్టార్ట్ చేయలేదు మరి, అందుకే అట్లా పెట్టినట్టు. ఈ గణేశుడు చూడండి గాయస్, మొత్తం షైన్ అవుతుండు. మీకు అర్థం కాకపోవచ్చు, ఇది వినాయకుడు మాత్రం మస్తు షైన్ అవుతుంది గాయస్. చూడండి ఒకసారి, ఎట్లా అనిపిస్తుందేమో వీడియోలో. బయట మాత్రం మస్తు షైన్ కొడుతుంది గణేశుడు. ఎంత 71,000 అంట గాయస్. ఇది 71 దగ్గర అంట. ఆ తర్వాత
ఇది బిఫోర్ ఫినిషింగ్ గాయస్ చూడండి. దీని తర్వాత అట్లయితే ఇందాక చూపించిన కదా వైట్ గణేశుడు అట్లా వస్తుంది అనమాట. అది ఇది చూడండి ఇందాక చూపించిన కదా అక్కడ నుంచి రాముడు గణేశుడు. ఇది ఇగో ఇది రాముడి గణేశుడు గాయస్. ఇది కూడా మనకు 85,000 దాకా చెప్తుండు గాయస్. ఇది 85,000, ఇది కూడా 85,000 చెప్తుండు. చూడండి గాయస్ 12 feet అంట. 12 feet ఎంత చెప్తున్నా అంకుల్? అది 75,000 అంట గాయస్. ఇది ఓకే అంటే మాట్లాడితే తగ్గుతాడు. వాళ్ళు చెప్పిన రేట్కే మనం కొనం కదా ఇప్పుడు. చూడండి గాయస్ అన్నీ పెద్ద పెద్ద గణేష్లే. మనం వాటి కాలంత వరకు కూడా లేము. మనం. ఇది గోల్డ్ ఫినిష్. మీరు అది చూస్తే సిల్వర్ ఫినిష్. ఇది సిల్వర్ ఫినిష్, ఇది గోల్డ్ ఫినిష్. ఇది కూడా వెంకటేశ్వర స్వామి థీమ్ గైస్. కాకపోతే ఇది మా షెడ్లో సరిపోదు, చాలా హైట్ ఉంది, అందుకే ఇది లైట్ తీసుకున్నాము. ఇది కూడా బాగుంది గైస్, కానీ ఇది ఇప్పటివరకు ఫినిషింగ్ చేయలేదు. ఇదే పీస్ మేము ఇది ఎంత చెప్తారు అంకుల్? 55, 55 అంట. ఇదే పీస్ మేము నారపల్లిలో చూసినాం గైస్. నారపల్లిలో ఏమో ఇదే పీస్ 30,000 అన్నారు. కలర్ అయిందా? ఓకే ఇట్లా అయిందా? చూస్తాం చూపిస్తా. అది కూడా కలర్ అయిందంట గైస్, అది కూడా చూపిద్దాము. చూడండి గైస్ ఇది ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. ఇది 55,000 అంటుండు. ఈజీగా 20,000, 25,000 వరకు వచ్చేస్తాడు. ఇవి మాత్రమే 75,000 అంటుండు. 30,000, 35,000 వరకు రావచ్చు ఇవి మనకు. ఇవి ఆల్మోస్ట్ 12 feet. ఇది కూడా అంతే ఉంటుంది, 12 feet విత్ పైన ఉన్న పాములు వచ్చినాయి కదా దాంతోపాటు 12 feet ఉంటుంది. ఇది 12 feet. ఇప్పుడు కనిపిస్తుంది లైటింగ్ లేదు ఇక్కడ వెనకాల షెడ్కి వచ్చినాం గైస్. ఇక్కడ అన్నీ అంటే ఇంకా ఫినిషింగ్ కాలేదు, కాకపోతే ఇంకా వర్క్ జరుగుతుంది. కాకపోతే అన్ని పెద్ద విగ్రహాలు ఇవి. ఇది కూడా రాహుల్ కళాకారే వెనకాల షెడ్ అంటే. చూడండి ఇది మొత్తం ఇది కాలభైరవ టైప్ గైస్. పైన నామాలు, కింద సింహం. ఇది ఇప్పుడే ఫినిషింగ్ చేస్తారు గైస్. ఇవన్నీ ఇంకా వర్క్ జరుగుతుంది, వర్కర్స్ అందరూ వర్క్ చేస్తారు ఇప్పుడే. ఇక్కడ మాత్రం ఇట్లున్నాయి గైస్ గణేశులు. ఇది రాహుల్ కళాకార్ సెకండ్ షెడ్ అంటారు దీన్ని. అటు సైడ్ ఫస్ట్ షెడ్ ఉంది, ఇటు సైడ్ సెకండ్ షెడ్. మనం థర్డ్ షెడ్ పోవాలంటే రోడ్ దాటాలి. ఇప్పుడు అటు పోదాం. అటు పోయినాక ఇది నేను ఓన్లీ 2 షెడ్లు మాత్రమే చూపించిన. ఇంకో షెడ్ అటు సైడ్ ఉంటుంది రోడ్డుకి. ఇప్పుడు అటు సైడ్ కూడా పోదాం మనం. రోడ్డుకి అటు సైడ్ పోయినాక అటు సైడ్ వినాయకుడు ఎట్లనే చూద్దాం. అది కూడా చూపించినాక ఏది ఫైనలైజ్ చేద్దాం. ఇక్కడ చేద్దామా, అంబర్పేట వెళ్దామా, నారపల్లిలో వెంకటేశ్వర స్వామి చూసాం కదా అది చేద్దామా అని ఫైనలైజ్ అయ్యి ఇంకో 2-3 డేస్లో కాలనీ మీటింగ్ పెట్టి వినాయకుడిని అడ్వాన్స్ ఇచ్చేయడమే. ఇంకా లేట్ చేయదలుచుకోలేదు. ఈ వీడియోలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసేస్తాం మేము. చూడండి గైస్ రాధాకృష్ణ గణేశుడు. ఇది రాధాకృష్ణ గణేశుడు. ఇది చూడండి గైస్ పెద్ద లంబోదర గణేశుడు. ఇది ఆవులు వచ్చింది గైస్. మనం ఇది పెద్దంబర్పేటలో కూడా చూసినాము, గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ ఇంకొకటే పీసెస్. మీరు అటు లాస్ట్కి చూసుకుంటే ఒక గణేశుడు ఉన్నాడు, అది మస్తు ఉంది అన్నా. అది స్ట్రైట్ చూడురి, మంచిగా. కానీ అది మా షెడ్లో పట్టదు గాయస్. సేమ్ అక్కడ చూసిన గణేష్లో ఇక్కడ కూడా ఉన్నాయి. అదే తెలుసు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి గాయస్. మేము ఏదో కొత్త మోడల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాము ఇక్కడ, కాకపోతే అవే మోడల్స్ ఉన్నాయి. అసలు అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి గాయస్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము కొత్త పీస్లు వచ్చిండే అని అనుకున్నాం, కానీ సేమ్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు పెద్దంబర్పేట పోయినా, నారపల్లి పోయినా, దూల్పేట పోయినా, ఏడికి పోయినా అదే పీసెస్ ఉంటున్నాయి. కాకపోతే ఫినిషింగ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు పెద్దంబర్పేటలో ఫినిషింగ్ వేరే ఉంది, నారపల్లిలో ఫినిషింగ్ వేరే ఉంది, నాగోల్లో ఫినిషింగ్ వేరే ఉంది, దూల్పేటలో ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఇంకోటి రాహుల్ కళాకార్దే. ఇవన్నీ రాహుల్ కళాకార్ షెడ్సే. ఇక్కడ చూస్తే మనకు అన్నీ ఇది మన రేంజ్ కాదు, కానీ ఇలాంటి గణేష్ కూడా పెడితే సూపర్ ఉంటుంది. చూడండి మీకు ఇది కవర్ కప్ ఉంది, క్లియర్గా కనిపించలేదు కావచ్చు. ఇది చూడండి వేరే ఉంది కదా, ఈజీగా ఒక 25-30 feet ఉంటుంది.
అన్నా భరతన్ ఏడి భరతన్ అనేది పెట్టమందాం 30 ఫీట్స్ ఉంటుంది అది 25 ఫీట్స్ దాకా ఉంటుంది భరతన్నకు ఆ గణేశుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసింది గాయస్ అదే పట్టుకున్నాడు ఆ 75,000 అన్నారు అదే పట్టుకుర్రు వాళ్ళ దగ్గర 50,000 40,000 బడ్జెట్ ఉంది అది తీసుకుంటారు అన్న మీరు ఫిక్సా 90 మొన్న వచ్చినప్పుడు 75 అన్నారు అన్న ఇది మరీ డేంజర్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 75,000 అన్నారు భరతన్న అది ఫిక్స్ అయిపోయింది 75 అంటే అది మినిమం 40కి వస్తారు 30కి వస్తారు అది తీసుకుందామని ఫిక్స్ అయి ఉన్నాడు ఇప్పుడు అది 90 అంటుడంట అంటే రేపు ఎల్లుండి వస్తే 1 lakh దాటుతుంది పక్క ఇవన్నీ రాహుల్ కళాకార్ షర్ట్స్ మొత్తం ఒక 15 to 20 షర్ట్స్ ఉంటాయి మొత్తం అదే అన్న అవే పీసెస్ ఉన్నాయి కొత్తగా ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసిన అన్న అవే పీసెస్ ఉన్నాయి ఏమైనా డిఫరెంట్ ఉన్నాయంటే డిఫరెంట్ ఉన్నవి అన్నీ చిన్నగా ఉన్నాయి చిన్న గణేష్ 5 feet 4 feet మధ్యలో ఉన్న గణేషులు ఉన్నాయి ఈ మాకు కావాల్సిన అంటే 5 feet 6 feet గణేషులు కూడా తీసుకోవచ్చు కాకపోతే లాస్ట్ టైం 5 feet గణేషులు తీసుకున్నాం మేము మట్టి వినాయకుడు ఈసారి 10 years అవుతుంది మాది అందుకే కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం అని పోతున్నాం కానీ అన్ని పీసులు ఎక్కడికి వెళ్ళినా అవే పీసులు ఉంటున్నాయి గాయ్స్ సో మీరు నా ఈ గణేష్ హంట్ సిరీస్ చూస్తే 3 పార్ట్లు పెడుతున్నాం 3 పార్ట్లు చూడండి మీరు ధూళిపేట అవన్నీ పోవాల్సిన అవసరం లేదు సేమ్ పీస్ అదే పెద్దమ్మర్పేటలో చూసినాం గాయస్ ఇది हाँ मालिक ये कितना है 2 लाख तो ईच रख दो क्या कितना बोल रहा भाई 65 and guys कलाकार अगले संडे हो जाता ये पूरा एक ही पीस बेच रहा क्या मैं पूरा नया मॉडल है भैया पूरा एक पुराना एक भी नहीं रहता पूरे मार्केट में नया है पर कम ही चाहिए ना फीचर्स कम है लेकिन टाइम नहीं पीओपी नहीं आ रहा बोल के थोड़ा लेट हो रहा है वही किधर पूछ के आया नहीं अपना तो हो गया कुछ हाँ वो रोड के बाजू में है ना वो शॉप नहीं, वो अपना 2 तो- शेड से ना वो 2 शेड पे देख के आया फिनिशिंग हुआ ना वो अभी अगले संडे तक मालूम गिरता ठीक है ये कितने बोल रहा है ये फ्रेम वाला 75 रहता है 75 ఇది 75 అంట గైస్ ఇది 75 ఇది కూడా అంత చెప్తారు యూట్యూబ్ पे ఛానల్ अगले संडे आओ ना मेरे को चढ़ाओ ठीक है मेरे को एक बार हेल्प करो तो గాయస్ ఇప్పుడే ఒక పెద్ద సీన్ అయింది ఏంటంటే ఈ షెడ్లు ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక పెద్ద యూట్యూబర్ అనుకుంటారు పెద్ద యూట్యూబర్ అనుకొని నాకు వాళ్ళకి హెల్ప్ చేయమంటారు హెల్ప్ చేస్తే అంట వాళ్ళ షెడ్ని ప్రమోట్ చేస్తానంట మాకు మేము ఎంతగా అడిగితే అంతకు ఇస్తారంట వినాయకుడిని అంటే మరీ రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు మరీ తక్కువ ఏమంటే వాళ్ళు కూడా వేయలేరు కానీ కొంచెం తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి ఇస్తామని అన్నారు నాకే నవ్వు వస్తుంది అది నాడు పెద్ద యూట్యూబర్ అనుకుంటారు ఇక్కడ అందరూ పెద్ద వచ్చి ప్లీజ్ బాయ్ అమ్ముకో దిక్కు అంటారు అది గైస్ మొత్తం ఇగో ఈ షెడ్ మన సురేష్ కళాంకర్ అంట నెక్స్ట్ సండే వచ్చినప్పుడు ప్రైస్తో పాటు ప్రతి ఒక్కటి చెప్తాము ప్రతి ఒక్క గణేషుని చూపిస్తూ చెప్తాము అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది గణేష్ సిరీస్లో ఇంకో పార్ట్ వస్తుంది సో అది కూడా చూడండి ఇది మన నాకు ఒక్కటే కామెడీ అనిపిస్తుంది నన్ను పెద్ద యూట్యూబర్ అనుకుంటారు అంటే వీళ్ళు తెలుగు ఛానల్స్ ఎక్కువ చూడరు కావచ్చు అంటే చూసినామని ఎప్పుడు కనబడడం లేదు అనుకో ఎందుకంటే మనకు ఉప్పల్లో కూడా అవే పీసెస్ ఉన్నాయి పెద్దమ్మర్పేటలో అవే పీసెస్ ఉన్నాయి సో పెద్దమ్మర్పేట మనకు చాలా దూరము ఉప్పల్లో తీసుకుంటే బెటరు కాదు నైనా ఇద్దా కాదు నన్ను పెద్ద యూట్యూబర్ అనుకుంటుండేది సర్లే ఏదైతే డిస్కౌంట్ అయితే వస్తుంది డిస్కౌంట్ వస్తుంది అదే పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నాడు సరే ఏదో ఒకటి ఇక మనకు తక్కువ అవుతుంది వానికి కూడా హెల్ప్ అవుతుంది చూసే 100 మందో 200 మందో వానికి కూడా ప్రమోట్ అయినట్టే కదా ఒక 10 మంది చూసినా వానికి ఎదిగినట్టే కదా ఇంకా ముందు ఇంకా గణేషులు ఉన్నాయి వేరే ఆర్ట్స్ ఉన్నాయి రాహుల్ కళాకార్వి మాత్రం అవే పీసెస్ ఉన్నాయి గైస్ మీది సురేష్ కళాకార్ అంట ముందు ఇంకా మహాదేవ్ మల్టీ వర్క్స్ అని అవి ఉన్నాయి
అందులో కూడా చూసి తర్వాత డిసైడ్ అవుతాం ఏ వినాయకుడు సెలెక్ట్ చేస్తాము. ఫైనల్లో మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ సండే మ్యాక్సిమం నెక్స్ట్ సండే వరకు ఫైనల్ అయిపోతుంది. చూడండి గాయస్, ఇవన్నీ ఫినిషింగ్ చూడండి, చాలా బాగా చేశారు. ఇవన్నీ గణేశుడు. చలో గాయస్, ఈరోజు అయితే వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. మరి నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం మిగతాదంతా. నెక్స్ట్ వ్లాగ్ చాలా ఫన్ ఉంటుంది. మళ్ళీ సామ్రాట్ అని వస్తాడు. సామ్రాట్ అని ఆడుకుంటాం ఫుల్గా, మస్తు ఫన్ ఉంటుంది. దాల్గుడ్ ఫెలో సామ్రాట్. దాల్గుడి పెళ్ళి సామ్రాట్ మీరు మండి వ్లాగ్ చూస్తే తెలిసే ఉంటుంది ఎంత ఫన్ వచ్చిందో. దానికన్నా డబల్ వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్ సామ్రాట్ అన్నతోనే. కన్నా వాళ్ళు ధూళిపేట అని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ సండే ఇంకో 10,000 ఎక్కువ చెప్పి చెప్తారు. చెప్పినా కానీ భరతన వాళ్ళు అయితే ధూళిపేట అని ఫిక్స్ అయిపోయారు గణేశుడిని. మేము మాత్రం ఇక్కడ ఉప్పల్ అన్న నారపల్లి అన్న. ఫస్ట్ నారపల్లి మేము 2 పీసులు చూసినాం గైస్. చెప్పనా, ఉప్పల్, నారపల్లి లేదా నాగోల్ అంతే. అంతే దాంట్లోనే ఏదో ఒక పీస్ అయితే ఫిక్స్ చేస్తాం మేము. అంతే. వీఆర్ నాట్ గోయింగ్ టు ధూల్పేట్. వీఆర్ నాట్ గోయింగ్ టు ధూల్పేట్. అంతే ఫైనల్. ఏంటంటే మాకు నారపల్లి ఒక పీస్ నచ్చింది, ఉప్పల్లో ఒక పీస్ నచ్చింది. ఇక పెద్దంబర్పేటలు ఉన్నాయి, ఉప్పలు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. సో ఆ రెండింటి ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. వీళ్ళు నారపల్లి అంటారు గాయస్, కాకపోతే ధూల్పేట్ ఫినిషింగ్ ధూల్పేటే బ్రో. పట్టించుకోకరు మీరు, ధూల్పేట అవసరం లేదు మాకు. ధూల్పేట్ ఫినిషింగ్ నాగోల్ ఫినిషింగ్ సేమ్ ఉండదు బ్రో. మీరంటే ఉన్నోళ్ళు బ్రో, ధూల్పేటలో పెట్టే అంత బడ్జెట్ మాకు లేదు బ్రో. మీకే 35,000 స్పాన్సర్ ఇస్తున్నారు బ్రో, మాకు వచ్చి ఇచ్చేదే 40,000. అలా మేమే ఇంకో 5,000 ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకోవాలా బ్రో? ఇంకా మాది ఫిక్స్ కాలే బ్రో. ఎవరు 35 ఇస్తారో ఎవరు 40 ఇస్తారో మాది ఫిక్స్ కాలేగా బ్రో. ఇంకా మా ఫిక్స్ అయిపోయాక మేము మాట్లాడతాం బ్రో. ధూల్పేట కాదు కదా, కోర్టులో పోయి తీసుకొస్తాం బ్రో. మాము ప్రొద్దుటూరు కూడా బ్రో. పోతాం బ్రో, పోతాం. చూసిరా గాయస్, వీళ్ళు రింగ్ రోడ్ పైన ఆగం చేస్తారు. ఇట్లుంటుంది వీళ్ళతో పాటు. సరే, ఇక్కడతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. రైట్, బాయ్.